గద్దర్ లాంటి వాడిని లోపల పిలిచి కూర్చోబెట్టి ఇంత టీ ఇచ్చి సార్ బిజీగా ఉన్నారు మీకు సార్ ఫ్రీ అయినాక మీకు అపాయింట్మెంట్ ఇస్తాము ఈరోజు వెళ్ళిపోండి అని చెప్పాల్సి ఉండే. అది సంతోష్ తప్పని నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఆ రోజు, ఎవరు ఇన్ఛార్జ్, వాళ్ళ సంతోష్ ఉన్నాడా లేదా. కానీ ఒక్కటేందంటే బ్లేమ్ మాత్రం మొత్తం సంతోష్ మోస్తున్నాడు. అయితే ఆయన ఉడుకు రక్తము యువకుడు, కొన్నిసార్లు ఆయన కూడా తప్పు చేయొచ్చు. కొంతమందిని ఆయన ముఖ్యమైన వ్యక్తులను కల్పించడంలో 5-6 సార్లు ట్రై చేసినా కూడా సాధ్యం కాకపోవచ్చు. వీళ్ళ విసుగొస్తుంది. స్వామి గౌడే ఆరోపణ చేశాడు, నన్ను ఈయన కలవనియలేదు, నీకు నాకు మధ్య గ్యాప్ ఎక్కడిది అన్నాడు కేసీఆర్తో మళ్ళీ జాయిన్ అయినప్పుడు. సీత కష్టాలు పీతాయి. అయితే నేనేమంటున్నా అంటే రమ్యారావుకు వాళ్ళ కుటుంబంలో సంతోష్కు మధ్య చాలా కాలం నుంచి ఆ పురపొచ్చాలున్నాయి. అది వాళ్ళ ఫ్యామిలీ విషయం. వాళ్ళు ఆమెకు అన్యాయం జరగడంలో ఆయన పాత్ర ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, పార్టీ విషయంలో పడాల్సిన రాళ్ళు ఒక 10 పడితే సంతోష్ మీద పడకూడని 90 పడ్డాయి. కొన్నిసార్లు ఆయన కూడా తప్పులు చేయొచ్చు, కొన్నిసార్లు కావాలని ఆయన కొంతమందిని ఆపొచ్చు, ఒకసారి కొన్ని విషయాలలో ఎగ్జామ్షన్ ఉన్నా కూడా. బట్ 90% ఏంటంటే నాయకుని దగ్గర ఉన్న వాళ్ళు సంతోష్ కావచ్చు, అంతకుముందు హరీష్ కావచ్చు. సంతోష్ రాకముందు హరీష్ మీద కూడా ఇటువంటి బాధలు ఉన్నాయి.